నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. మా వారైతే నైట్‌కి తిరుమలకైతే వెళ్తున్నాడండి. ఇంకా ఇవి నిన్నైతే మిల్లుకైతే వేశాడనమాట బియ్యము. అవి ఈరోజు ఆడిచ్చేసరికి ఇంట్లో అయితే తెచ్చైతే పెడుతున్నాడనమాట. మా వారు బయటికెళ్ళేటప్పుడు ఇంట్లోకి అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకొని మరి లేకపోతే అన్నీ అయితే తెచ్చిచ్చైతే పోతాడు. మళ్ళీ పిల్లల్ని పెట్టుకొని నేను ఇబ్బంది పడాలని. ఇంక ఈ కూరగాయలైతే అమ్మ వాళ్ళు వచ్చారండి. వస్తూ కూరగాయలైతే తెచ్చారనమాట. ఇంక అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ నేను వీడియో అయితే తీయలేదు. ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ వీడియో అయితే తీశాననమాట. కూరగాయలు నైటు మొత్తం అలాగే వదిలేస్తే ఉదయానికల్లా పాచిపోతాయి. అలాగే ఆకుకూరలు గుంజి పెట్టకపోతే తొందరగా వాడిపోయినట్టు అయిపోతాయని ముందైతే ఈ పని అయితే చేస్తున్నానన్నమాట. ఇదిగోండి, ఇది వంకాయ పప్పు చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే ఈ వంకాయలు మా అమ్మ కూరగాయలు అమ్మేదాకైతే తెలియదండి. మా అమ్మ కూరగాయలు అమ్ముతా తెచ్చేది కదా ఇంటికి, అప్పుడే నేను చూసింది. ఇంకా మా అమ్మే పప్పు చేసి పెడితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా అప్పటి నుంచి నేను కూడా ఈ వంకాయ పప్పు అయితే చేస్తున్నాను అనమాట. నా దగ్గరకు వస్తూ మా అమ్మ వాళ్ళైతే ఇన్ని కూరగాయలు ఇన్ని రకాల ఆకుకూరలు అయితే తెచ్చారనమాట. నేను ఎప్పుడన్నా అంటాను, ఎందుకు ఇన్ని ఆకుకూరలు, ఒక అంగడి పెట్టేసుకోవచ్చు ఆకుకూరల అంగడి. మా నాన్న అయితే మీరు అక్కడ అన్నీ కొనుక్కోవాలి కదమ్మా, మాకైతే ఇక్కడ నిజమేనండి మా నాన్న చెప్పింది 20కి 3 కట్టలు ఇస్తున్నారండి ఈ మధ్య ఆకుకూర కానీ గోంగూర కానీ. ఇంకా అమ్మ వాళ్ళు ఇన్ని తెచ్చేసరికి అన్నీ అయితే ముందైతే గుంజి పెడుతున్నాను. ఉదయానికల్లా బాగైతే చంగలిస్తాయి. ఇంక మార్నింగ్ లేచి ఇంకా ఓపికను బట్టి మొత్తం అయితే వలిచి ఫ్రిడ్జ్కి అయితే పెట్టుకోవాలన్నమాట. వలిచేసి కవర్కి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రము ఆకుకూరలు 4-5 రోజులైనా ఎక్కడికి వెళ్ళవు. అదే అలాగే వదిలేస్తే మాత్రం తొందరగా పాడైపోతాయి. ఈరోజు నేను ఈ ఆకుకూరలు గుంజుతో ఒక మిస్టేక్ అయితే చేసేసానండి. కొత్తిమీర మొత్తం మట్టిగా ఉందని గుంజేసాను అనమాట. కొత్తిమీరకి వాటర్ టచ్ అయితే తొందరగా అయితే పాచిపోతుంది. నాకు ఈసారి అయితే అర్థమైంది. ఇంకా నెక్స్ట్ రోజుకి కొంచెం పాచినట్టు అయితే అయిపోయింది అనమాట. ఇంకా బాగుండే ఆకైతే తీసుకొని మిగతాదైతే పడేసాను అనమాట. మా వారైతే ఏకాజామున అయితే వెళ్ళాలన్నాడండి. ఇంకా అంట్లు అవన్నీ కూడా అయితే ఇప్పుడైతే తోవేసాను అనమాట. తోమి ఇంకా బయట అంటులు తట్టుకేసి గోడ మీద అయితే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు మాపు పెట్టేసి మా వారికి అయితే బ్యాగ్ సర్దాలన్నమాట. ఇప్పుడైతే కొన్ని పనులు అయితే చేసి పెట్టుకుంటున్నాను. నాకు ఆకుకూరలు అంగడని చూపించాను కదండి, ఇప్పుడు ఇది కూరగాయలు అంగడి అనమాట. నాకు అమ్మ వాళ్ళు వస్తే మాత్రం ఇన్ని కూరగాయలు అయితే తెస్తారనమాట. ఒక 10 రోజులకేమీ డోకా అయితే ఉండదు. ఎప్పుడైనా సరే ఇన్ని కూరగాయలు తెచ్చినప్పుడు అన్నీ అయితే సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఉండే కూరగాయలు ఎక్కువ రోజు ఉండే అలాగైతే వదిలేస్తాను, లాస్ట్లో వండుకోవచ్చులే అని. ఇంకా ముందు పొయ్యే ఉంటాయి కదా, అంటే కొంచెం ఈ సొరకాయలు అలాగే ఆకుకూరలు ఇలాంటివన్నీ అయితే ముందైతే వండేస్తాను అనమాట. అమ్మ వస్తే మాత్రం సాంబార్కి అయితే తెస్తుందండి. సాంబార్ అయితే మా వారు తిరుమలకి వెళ్ళేసి వచ్చిన తర్వాత చేద్దామని, ఈ మునక్కాయలు అయితే మళ్ళీ పాడైపోతాయని ముందే కోసి ఇలా డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఉంటాయి. అదే మునక్కాయలు డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టినా లేకపోతే బయట పెట్టినా తొందరగా పాడైపోతాయి అన్నమాట. అందుకే తెచ్చిన మునక్కాయలు ఇలా ముక్కలుగా కోసి డబ్బాకేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా ఇవి పచ్చిమిరపకాయలండి. మా అమ్మ అయితే కూరగాయలన్నీ తెస్తుందన్నమాట. ఇంకా అవన్నీ నేను క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. అలా పెట్టుకుంటే మాత్రం నాకు 10 రోజుల పైన అయితే వస్తాయన్నమాట. ఇంక నేనైతే అలసందలు వలద్దాంలోనైతే బయట పెట్టాను. నాకంటే ముందు మా చిన్నోడైతే వలుస్తున్నాడు అనమాట. నువ్వు వద్దులే నాన్న నేను చేసుకుంటానంటే మాత్రం వినడే, కూర్చొని అయితే వలుస్తూ ఉన్నాడు. వాళ్ళన్నైతే కాసేపు పని చేసేసి వెళ్ళి అయితే టీవీ అయితే చూస్తున్నాడు అనమాట. వీడు మాత్రం కూర్చొని అలసందలు అయితే వలుస్తూ ఉన్నాడు. అయిపోయిందా? పదం పాయింట్లోకి. పచ్చిమిరపకాయలు ఇలా తొడాలు తీసేసి ఒక డబ్బాకేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఎక్కువ రోజులైతే వస్తాయి. అలాగే వదిలేసి ఉంటే ఆ చెత్త వల్ల 2 రోజుల్లోనే మొత్తం అయితే కుళ్ళిపోయి ఉండేవి. ఇంక మొత్తం కూరగాయలు అయితే ఇలా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్కి అయితే సర్దేశాను అనమాట. కూరగాయలు వస్తే మాత్రం ఇంక ఫ్రిడ్జ్లో వేరొకటి పెట్టేదానికి స్పేస్ ఉండదు. మొత్తం స్పేస్ కూరగాయలకే సరిపోద్ది అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ రోజు అండి, ఏకాజామున 3:30కే నిద్ర లేచి నేనైతే ముందైతే స్నానం అయితే చేసేసాను. పిల్లలైతే ఇద్దరు నిద్రపోతున్నారు. పెద్దోడు కింద పడుకుంటే ఇంకా
ఎత్తుకొని మరీ పైనైతే పెట్టాననమాట. ఇంక మొత్తం అయితే ఇల్లు వాకిల్లు చుమ్మేసి ఇల్లైతే మబ్బైతే పెట్టాలనమాట. మా వారిని కూడా లేపాను. ఇంక మా వారు కూడా స్నానం చేస్తుంటే నేను ఈ పనైతే చేసుకుంటున్నాననమాట. పిల్లలిద్దరైతే కదులుతున్నారు. అందుకే ఇంకా రూమ్ తొందరగా చుమ్మేసి లైట్ అయితే ఆపేసాననమాట. ఇంకా ఇల్లైతే మబ్బైతే వేయాలన్నమాట. ఈ దివాణీ మీదకి దివాణీ కవర్ అయితే తీసుకున్నాను. అది కూడా అయితే వెయ్యాలి. ఇంకా మా వారైతే వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే తిరుమలకైతే వెళ్తున్నాడండి. నాకు కూడా ఒకరోజు ముందైతే చెప్పాడనమాట. ఇంకా నిన్నంతా దుప్పట్ల పని అలాగే ఆ బ్యాగ్లు అవి గుంజడం ఇంటి పనికే సరిపోయింది. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నిన్న నెల్లూరుకి అయితే వెళ్ళాను కదండి రీఓపెన్ షాపింగ్కి. అదే నిన్న నెల్లూరుకి వెళ్లకుండా ఉండుంటే నిన్నే ఇల్లు కూడా మాప్ అయితే వేసేసేదాన్ని. నిన్న వేసేదానికంటే తిరుమలకి వెళ్ళే రోజు వేస్తేనే ఇంకా బాగుంటుందండి. ఇంకా నేనైతే ఇల్లు మొత్తం చుమ్మేసి ఇంకా బయట అయితే వాకిళ్ళైతే చుమ్ముతున్నాను అనమాట. నేను లేచిన టయానికైతే ఇంకా ఎవరైతే లేవలేదండి. వీధిలో అయితే ఎవ్వరు లేరు. ఇంకా మొత్తం అయితే బయట అయితే వీడియో పెట్టి కొంచెం వీడియో తీసుకుంటా వాకిళ్ళైతే చుమ్ముతున్నాను అనమాట. అదే నాకు ఎవరన్నా ముందు వీడియో తీసుకోవాలంటే కొంచెం భయం అండి, ఎవరైనా ఏమైనా అనుకుంటారని. అదే ఇప్పుడైతే ఎవరు లేవలేదు కాబట్టి ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నాను. లేకపోతే అసలు బయటే కెమెరా కూడా పెట్టను, అంత భయము. ఇంకా ఇల్లు అయితే మాపు పెడుతున్నానండి. నేను మాపు పెట్టేటప్పుడు కొంచెం ఉప్పు అలాగే పసుపు అయితే వేస్తానన్నమాట. పిల్లలు ఉండే ఇల్లు కాబట్టి ఎప్పుడన్నా పసుపు వేసి అలాగే ఉప్పేసి మాపు వేసుకుంటే మాత్రం ఇల్లు అనేది నీట్గా అయితే ఉంటుంది. ఇంకా మొత్తము వాకిలి ఆరేసరికి ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట. మా సైడ్ అయితే మొత్తం మబ్బులు మాయంగా అయితే ఉంది కానీ వర్షం అయితే పట్టడం లేదు. దీనివల్ల ఎక్కువ ఉబ్బగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే వచ్చి ఈ దేవగన్నేరు పూలైతే మిద్ది మీదకి వెళ్ళి అయితే కోసుకొచ్చాను. ఇంకా దేవుడికైతే పూలైతే పెట్టి మొత్తం బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా గుమ్మానికి కూడా పసుపు పూసి ఇలా బొట్లు అయితే పెట్టాను. మా వారైతే దీపారాధన చేసి టెంకాయ అయితే కొడుతున్నాడండి. ఇంక నేనైతే అన్ని అందిస్తుంటే మా వారైతే దీపారాధన అయితే చేశాడనమాట. ఇంక ఇంట్లో ఇలాగా టెంకాయ కొట్టి గోవింద నామాలు చెప్పి ఆ స్వామిని మనసులో తలుచుకొని తిరుమలకైతే బయలుదేరాడండి. ఇవాళ బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇల్లు వాకిలి సిద్ధం చేసి దీపం పెట్టేసరికి ఇల్లు అయితే చాలా బాగుందండి. ఇంకా నేనైతే మార్నింగ్ లేచి నిన్నైతే షాపింగ్ చేశాం కదా, అవైతే ఇప్పుడు తీరిగ్గా అయితే చూపిస్తున్నాను అనమాట. మా వారైతే తిరుమలకైతే బయలుదేరిపోయారు. అందుకోసం ఇంకా మార్నింగ్ లేచి ఇవన్నీ అయితే ఓపెన్ చేస్తున్నాను. పెద్దోడిని కూడా స్కూల్కి అయితే పంపించాలండి. ఇంకా ఈరోజు అయితే బాగుందని మా వాడిని కూడా ఇవాళ అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నాను అనమాట. ఇంకా తెచ్చినవన్నీ కూడా ఇలా అయితే తీసి పెడుతున్నాను. ఎలాగో స్కూల్కి పంపించాలి కదా, ఇంకా అన్నీ అయితే పెట్టాలని అన్నీ అయితే చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియో తీసి ఇప్పటికీ ఒక 10 days పైన అయితే అవుతుందండి. ఇవాళ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది మా నాన్న ఫోన్లో అయితే రికార్డ్ చేశానండి. మా వారైతే తన ఫోన్ తిరుమలకి అయితే తీసుకెళ్ళాడు. మా నాన్న ఫోన్ ఎందుకు ఇచ్చాడంటే నిన్న వస్తూ అమ్మ వాళ్ళు కూరగాయలు తెచ్చారని చెప్పారు కదండి. ఇంకా అప్పుడే ఈ ఫోన్ అయితే ఇచ్చేసి అమ్మ వాళ్ళైతే ఊరికైతే వెళ్ళారనమాట.
ఎందుకంటే నెక్స్ట్ రోజు టీటీడీ టికెట్లు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అయితే రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇంకా అవైతే బుక్ చేయమని మా నాన్నతో ఫోన్ అయితే ఇచ్చిపోయాడండి. ఇంకా మా నాన్న ఫోన్లో అయితే ఈ వీడియో అయితే తీసాను అనమాట. ఇంకా వీడియోలోకి వస్తే మా పెద్దోడి కోసం అయితే ఈ బాక్స్ అయితే తీసుకున్నానండి. వాడికి లంచ్కి అయితే ఒకటైతే కూరకి, ఇంకోటైతే అన్నానికి సపరేట్గా ఉందని ఈ బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. అలాగే ఒక 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా స్పూన్లు, ఫోర్కులు, అలాగే స్లేట్లు అయితే 2 అయితే తీసుకున్నాను అనమాట. పెద్దోడికి ఒకటి, చిన్నోడికి ఒకటి. మా చిన్నోడిని కూడా అంగన్వాడీకి పంపించాలని అన్నీ అయితే తీసుకున్నాను అనమాట. వాళ్ళ అన్నకి తీసుకొని తనకు తీసుకోకపోతే అసలు ఒప్పుకోడండి. వాళ్ళ అన్న వస్తువులు లాక్కుంటా మళ్ళీ వాళ్ళ అన్నతో తగ్గులు పడతాడని మా చిన్నోడికి కూడా అన్నీ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా చిన్నోడికైతే చెప్పులైతే ఒక జత తీసుకున్నాను. వాటర్ బాటిల్, స్లేటేనండి. ఇంకా మిగతావన్నీ పెద్దవాడి వస్తువులేను. రీఓపెన్ షాపింగ్ చూపించాను కదా. ఇంకా ఇంట్లోకైతే కొన్ని లేకపోతే అవైతే మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. అవన్నీ అయితే వచ్చాయన్నమాట. ఇంకా అవైతే చూపిస్తున్నాను. ఇంట్లోకి మిక్సీ జార్లు అయితే పొయ్యేసి ఉన్నాయండి. ఇంకా మిక్సీ జార్ల సెట్ అయితే ఒకటైతే పెట్టుకున్నాను అనమాట. దీంట్లో అయితే 3 జార్లు అయితే వచ్చాయండి. మా పెళ్ళైన కొత్తలో మా వారైతే మిక్సీ అయితే తీసిచ్చాడండి. ఇంకా మిక్సీ అయితే బాగానే ఉంది కానీ గిన్నెలే తిరగకుండా అయితే పొయ్యేసాయి అనమాట. ఇంకా నేను ఇళ్ళ దగ్గరకు వస్తారు కదండి మిక్సీలు రిపేర్ చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా అయితే చూపించాను. ఇంకా వాటి రిపేర్కి చాలా అయితే అడిగారనమాట. దానికంటే కొత్తవి కొనుక్కోవడం మేలని కొత్తవి అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. జార్లు అయితే బాగున్నాయండి. ఇంకా మిక్సీ అది కూడా తిరుగుతుంది కానీ సరిగ్గా అయితే మెదకట్లేదు. ఒకసారి అయితే చూపించి మిక్సీ అయితే వాడుకోవచ్చు అనమాట. ప్రతిదానికి దంచుకోవాలన్నా, అలాగే ఇంకేమన్నా కావాలంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మిక్సీ అయితే పట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా మిక్సీ ఉంటే కొంచెం ఉదయాలటప్పుడు జున్నుకి లేట్ అయినా చేసినా అన్నీ అయితే వేసుకోవచ్చని జార్లు అయితే పెట్టుకున్నానండి. ఇంక ఇదైతే బెడ్షీట్ అండి. మొన్న ఒకటి తీసుకున్నాను కదా, ఇది 2వ బెడ్షీటు. అలాగే కర్టన్లు అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం దేవుడింటి కర్టను, అలాగే బయట వాకిటికి వేస్తాం కదండి కర్టను, అవైతే బాగాలేవు, మరీ పాత పడిపోయి ఉన్నాయి. ఇంక అందుకోసమే 2 కర్టన్లు అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకా ఇవైతే జెడ్ బ్లాక్ కడ్డీలండి. మంచి స్మెల్ వస్తాయి. నాకైతే ఇవైతే చాలా బాగా నచ్చాయి అనమాట. మా ఊర్లో అయితే దొరకట్లేదని ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంక ఇదైతే దివానీ బెడ్షీట్ అండి. ఇంకా దివానీ బెడ్షీట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ మొత్తం కొన్నవి. కొన్ని అయితే రీఓపెన్ షాపింగ్లో కొన్నవి, కొన్ని వచ్చి మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. మేము చదివేటప్పుడు ఫీజులు అయితే ఇంత లేవండి. కానీ ఇప్పుడు పిల్లలకైతే ఫీజులు మరీ ఎక్కువగా అయితే ఉంటున్నాయి అన్నమాట. వీటికి తోడు రీఓపెన్ షాపింగ్లని ఇంకా అన్నీ అని చూసుకుంటే ఎట్లేదన్నా చాలా అంటే చాలా ఖర్చు అయితే అయిపోతుంది. మామూలుగా మేమైతే 90 కిడ్స్ అండి. 90 కిడ్స్ కాబట్టి ఎక్కువ గవర్నమెంట్ స్కూల్కే పంపించేదన్నమాట. గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంకా ఇంటరు, డిగ్రీయో లేకపోతే బీటెక్కో కాలేజ్ అయితే చేర్పించేదన్నమాట. ఇప్పుడు ఎల్కేజీకి, యూకేజీకి అయ్యే ఫీజుతో అప్పట్లో అయితే ఇంటర్ అయితే అయిపోయేదన్నమాట. మాకు కూడా అప్పుడు ఫీజులు అయితే అలాగే ఉండేదన్నమాట. అప్పుడు నేనైతే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళానని ఇప్పుడైతే మా పిల్లలన్నా ప్రైవేట్ స్కూల్కి పంపిద్దామని అయితే ఇలా అయితే పంపిస్తున్నాను అనమాట. ఇంకా కూర అయితే చాంగడ్డ పులుసు అయితే పెడుతున్నానండి. మా పెద్దోడికి చాంగడ్డ అంటే ఇష్టంగా తింటాడు. ఇవాళ స్కూల్ ఫస్ట్ డే కదా, తనకు నచ్చిన కూర చేసి పంపిద్దామని అయితే చాంగడ్డ కూర అయితే చేశాను అనమాట. ఇంకా అన్నం అయితే వేసిస్తే పెద్దోడైతే తింటున్నాడు. ఇంకా బాక్స్కి అయితే అన్నం పెట్టేసి పెద్దోడిని అయితే స్నానం చేపించేసాను ఆల్రెడీ. ఇంకా పెద్దోడికి బాక్స్ పెట్టేసి రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలన్నమాట. ఇంకా నేనైతే వాళ్ళ మిస్కి ఫోన్ చేసి ఆటో ఎన్ని గంటలకు వస్తుందో కనుక్కున్నానండి. ఇంకా వాళ్ళ మిస్ చెప్పిన టైం కంటే ఒక 15 నిమిషాల ముందే రెడీ అయితే చేసేసాను అనమాట. ఇంకా ఫస్ట్ డే కదండి, ఇంకా స్కూల్కి అయితే కొంచెం ఆలస్యం కాకుండా వెళ్ళాలని అన్నీ అయితే పెడుతున్నాను అనమాట. మా పెద్దోడికైతే చెప్తున్నాను, అన్ని బాక్సులు అలాగే బాటిల్స్ అన్నీ చూపించి పెడుతున్నాను అనమాట. ఇవి నాన్న నీ బాక్సు, ఇవన్నీ నీయేను, కొంచెం జాగ్రత్తగా తెచ్చుకో పడేయకుండా అని అయితే చెప్తున్నాను అనమాట. మా వాడికి ఎన్ని చెప్పినా ఇవాళ ఫస్ట్ రోజు కదండి, ఇదిగోండి చెప్పులేసాను కదా, ఈ చెప్పులే పోగొట్టుకొని అయితే వచ్చేసాడనమాట సాయంత్రము. ఇంక మళ్ళీ వాళ్ళ మిస్కి ఫోన్ చేసి చెప్పేసరికి వాళ్ళ మిస్ అయితే నెక్స్ట్ రోజు అయితే ఇచ్చి పంపించిందండి. అలా ఉంటుంది పిల్లలతో. రోజుకి ఒక వస్తువు అయితే పోగొట్టుకొని వస్తారనమాట. ఇంకా నెక్స్ట్ రోజు జామెంట్రీ అలా అయితే పోగొట్టుకొచ్చాడు.
ఇంకా పిల్లలకి అన్నీ ఒక్కొక్క సెట్ కాదండి, అన్నీ ఒక 2-3 సెట్లు అయితే తెచ్చి పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఇచ్చి పంపించాలంటే ఉండాలి కదా, అందుకోసమే ఒక 2-3 అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా పెద్దోడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి. చిన్నోడిని ఇంకా నిద్ర లేపలేదు, ఇంకా తను కూడా నిద్ర లేపి అంగన్వాడీకి అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంక ఇందాక చూపించాను కదండి దివానీ బెడ్షీటు, ఇంక దివానీ బెడ్షీట్ అయితే వేస్తున్నాను అనమాట. పాతదైతే మొత్తము చినిగిపోయేసరికి ఇంకా అదైతే తీసేసాను. ఇంకా ఇదైతే వేస్తున్నాను అనమాట. ఇదైతే కొంచెం వైట్ కలర్లోనే ఉందండి. మా వారైతే తిరుమల నుంచి వచ్చిన తర్వాత అయితే నన్నైతే అడిగాడనమాట, నువ్వు ఎప్పుడు తీసుకున్నా వైటే తీసుకుంటావు, పిల్లలు కదా ఎక్కువ మార్కులు అయిపోతాయని అయితే అన్నాడు. కానీ నాకు ఎందుకో అన్నిటికంటే ఇదే బాగా అయితే నచ్చిందనమాట. ఈరోజు మా చిన్ని తండ్రి ఫస్ట్ డే స్కూల్ అనమాట. ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు. డైలీ వాళ్ళన్న బ్యాగ్ వేసుకొని వెళ్తుంటే చూస్తూ ఉండేవాడు కదా, ఇవాళ తను రెడీ చేసి బ్యాగ్ తగిలిచ్చి తీసుకెళ్తుంటే చాలా హుషారుగా బయలుదేరాడండి. ఇంకా నేను వెళ్ళిపోతానని అరుస్తా అన్నాడు, చెప్పులే అని. చెప్పులు వేసేసరికి స్కూల్కి అయితే బయలుదేరాడు అనమాట. వస్తాను. ఓ బాటిల్ వద్దా? వద్దులే, నేను తెస్తాలే బరువు. వద్దులే పని. నాన్న చెప్పేసరా. కనిపిలే నాన్నమ్మ నీకు. మా చిన్నోడు అంగన్వాడీలో ఉంటాడో ఉండడు అనుకున్నాను, కానీ బాగానే ఉన్నాడండి. ఇంకా అక్కడ ఉండే బొమ్మలతో కూడా బాగానే ఆడుకుంటున్నాడు. అవి పడిపోతుంటే ఏడుస్తున్నాడు పెట్టమని. ఇంకా కాసేపు అయితే వాటితో అయితే ఆడుకున్నాడు. ఇంకా స్నాక్స్ అయితే ఎత్తుకుపోయాంలేండి. మళ్ళీ ఫస్ట్ రోజు కదా ఏడుస్తాడేమోనని స్నాక్స్ అయితే తీసుకెళ్ళాడు అనమాట. మా ఇళ్ళ దగ్గరికి రోజు ఆయమ్మ అయితే వచ్చి పిల్లలు అయితే తీసుకెళ్తుంది. ఇంకా ఆయమ్మతోటే పంపిస్తాను అనమాట. ఈ అలవాటు అయ్యేదాకా ఈ 4 రోజులైతే నేను వచ్చి వాడితో పాటు అంగన్వాడీలో అయితే కూర్చుంటున్నాను అనమాట. ఇంకా అలవాటైతే తనైతే పంపించేస్తాను. ఇంకా బిస్కెట్ ఇస్తే తినేసి మళ్ళీ లేచి రింగ్ ఆట అయితే ఆడుతున్నాడండి. అసలు మా వాడు ఎక్కడ చూసాడో నాకే అర్థం కావట్లేదు. ఆ రింగ్ని నడుముకి వేసుకొని భలే గుండ్రంగా అయితే తిరుగుతున్నాను అనమాట. నేను అందుకోసమే వీడియో అయితే తీసుకున్నాను. ఇవన్నీ వాళ్ళ అన్న చూసి వీడియోలా, మమ్మీ నేను అంగన్వాడీకి వస్తాను మమ్మీ, నేను ఇలా ఆడుకుంటా మమ్మీ అని అయితే అంటున్నాడు. మా పెద్దోడిని కూడా ఒక 10 days అంగన్వాడీకి అయితే తీసుకొని వెళ్ళానండి, వాడిని స్కూల్కి పంపించక ముందు. కానీ మా పెద్దోడైతే అసలు ఇలా అయితే ఆడుకునేవాడు కాదు, ఎప్పుడు ఏడుస్తూ నన్ను పట్టుకొని అయితే ఉండేవాడు. అలా ఉండేది. ఇప్పుడైతే వాళ్ళ తమ్ముడిని చూసి నేను అంగన్వాడీకి వస్తాను మమ్మీ, నేను ఇలా ఆడుకుంటాను మమ్మీ అని అయితే అడుగుతున్నాడు. డైలీ నేను మా చిన్నోడు 10కి వెళ్తామండి అంగన్వాడీకి, 10కి వెళ్ళి 12కి అయితే వస్తామన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు దారి మధ్యలో ఏదో ఒకటి తీసియాలి, తీసిపోతే ఇంక అంగడి సాయి చూసి ఏడుస్తుంటాడు. ఇంక అందుకోసమే తినేదానికైతే ఈ బింగో అయితే తీసిచ్చాను. మొత్తానికి మా వారిని అయితే తిరుమలకి రెడీ చేసి పంపించాను, పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేసి పంపించానండి. ఈ వీడియో అయితే ఇంతేను. ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.